జగన్ గారు అరెస్ట్ చేస్తారని భయంతో పారిపోయారని చెప్పి అంటారు. ప్రతి మంగళవారం ఆంధ్రాకి వచ్చే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారు? అడ్రస్ ఎక్కడ అంటారు? ఈ పెచ్చ మాటలు, ఈ పెచ్చ వ్యవహారాలు, అదే చెప్పాను కదండి, ప్రతి విషయంలో కూడా కొండంతవి ఎనకన పట్టడం అన్న చందంగా వీళ్ళు అసలు బాధ్యతని పక్కన పెట్టేసేసి అసలు వాళ్ళ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మా నేతల్ని పాపం తిట్టడంలో కావచ్చు, అందులో ఆడవాళ్ళు అన్న సంస్కారం లేకుండా కూడా మాట్లాడేటటువంటి విధానాలు కావచ్చు, మరి స్కీములు ప్రజలకు ఇవ్వకుండా వెన్నుపోటు పొడవడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి అని వాళ్ళ భజన మీడియా ఏదైతే ఉందో, మాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ తపేలా ఛానల్స్ అని భలే చెప్తా ఉంటారు. ఆ తపేలా ఛానల్స్లో తపేలాలు మోగిస్తూ 24 గంటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ఎందుకయ్యా? మీరు ప్రభుత్వాన్ని స్థాపించి సంవత్సర కాలం గడుస్తూ ఉంది, ఇంత మటుకు కూడా మీరేమీ చర్యలు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదీ లేదు. అందులోనూ మీరు అసలు మద్యం గురించి మాట్లాడటం ఏంటి? అసలు మా నాయకుడు ఒక 1 వీక్ రాకపోతే అసలు మీకేంటి వచ్చిన ఇబ్బంది? అంటే ఆయన మనిషి కాదా? ఆయనకి పర్సనల్స్ ఏవి ఉండవా? ఆయన ఎందుకని రాలేకపోయారో? మీ చంద్రబాబు నాయుడికే పర్సనల్స్ ఉంటాయా? చెప్పండి. మీ కూటమి పెద్దలకే పర్సనల్స్ ఉంటాయా? పవన్ కళ్యాణ్ గారు మరి రోజు హైదరాబాద్ వెళ్ళి మరి మాదాపూర్ నుంచి మరి ఇక్కడికి వచ్చి 1 గంట ఉండి మళ్ళీ స్పెషల్ చాపర్లో వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి ఆయన గురించి ఏం మాట్లాడాలి మేము? అసలు మద్యం పాలసీ గురించి, గతంలో జరిగినటువంటి స్కాముల గురించి అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా మీ కూటమి ప్రభుత్వానికి? ఇందులో చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు ఇద్దరూ కూడా బెయిల్ మీద ఉన్నారండి. అసలు మాకు సంబంధించినటువంటి కేసులో 40 మంది ఉన్నారు. మొన్న ఏం జరిగిందో తెలుసా అండి? మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత వాళ్ళు ఏమని ఛార్జ్షీట్ వేశారంటే, 40 మందిలో మేము 13 మందినే అరెస్ట్ చేసాం, ఇంకా 27 మంది ఉన్నారు, వాళ్ళందరినీ మేము తీసుకొచ్చేదాకా వీళ్ళని జాగ్రత్తగా పెట్టండి అంటే, ఇప్పటి వరకు నిరాధారాలు, అసలు ఆరోపణలకి సాధ్యాసాధ్యాలైనటువంటి ఆధారాలు అయితే లేకుండా కక్షపూరితమైనటువంటి చర్యలతో లోకేష్ రెడ్డి బుక్ మాత్రమే ఈ రాష్ట్రంలో అమలవడం అవుతున్నది అన్నటువంటి నిజం అనేది ఈ రోజుల్లో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, సాదాసీదా ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నారు, జరిగేదాన్ని ఎంతో విశ్లేషించుకుంటున్నారు. దీనికి వీళ్ళు సిగ్గుపడాలి. అసలు మా నాయకుడికి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటండి? అసలు వీళ్ళు ఒక్క చిన్న మాట, ఒక సినిమా డైలాగు ఏమిటది అని అడిగినందుకే నేషనల్ మీడియా దాకా తీసుకెళ్ళి వణికిపోయారు నిలువెల్ల. అసలు మా నాయకుడికి భయం ఏంటి? ఏమండి, బెంగళూరులో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, ఎక్కడున్నా మీరే అంటారు కదా ఆయన పరారీకి వెళ్ళాల్సిన, అసలు పరారీ అవ్వాల్సిన అవసరం ఏంటండి? అసలు అవసరం ఏంటి? ఏం పరారీలో ఉన్నారని మేము పవన్ కళ్యాణ్ గారిని అనాలి, లోకేష్ గారిని అనాలి? చాలా గొప్పగా చెప్పాడు కదా ప్రతిదీ కూడా. జాఫర్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడండి? మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే కూడా అవి అమలు చేస్తూ ఇంకా ఎక్కువే ఇస్తామని మీరు చెప్తున్నారు, మరి స్టాటిస్టికల్గా ఇది మరి సాధ్యాలు అవుతాయా అని చెప్పని ఆయన అడిగితే ఈయన ఏం చెప్పాడు? మేము ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేశాము, అన్ని సలహాలు తీసుకున్న తర్వాతే చాలా గొప్పగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ఒకవేళ మేము చెయ్యని పక్షంలో మా కాలర్ పట్టుకోండి అనే అవకాశం నేను ప్రజలకు ఇస్తున్నాను అన్నారు. నేను చిన్న సలహా ఇస్తా లోకేష్ గారు, కాలర్ లేని షర్ట్లు వేసుకొని బయటికి రండి. ఎందుకంటే కాలర్ పట్టుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక మంత్రిగా ఉన్న మీరు మీరు అధికారంలో ఉండి ప్రజలకు అన్యాయం చేస్తున్నా పాపం మిమ్మల్ని ప్రజలు వచ్చి కాలర్ పట్టుకుంటే, అంటే అన్ని పార్టీలో ఉన్న పొలిటికల్లో వాళ్ళు అందరూ ఆ డిగ్నిటరీ మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళే కాబట్టి మిమ్మల్ని బట్టి మిగతా వాళ్ళు కూడా సిగ్గుపడతారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉండాలంటే మీరు కాలర్ లేని షర్ట్ వేసుకుని మీరు సమాజంలోకి రండి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి. ఈ రకంగా ప్రతిదీ కూడా వీళ్ళు మా మీద నిందారోపణలే తప్ప, అలాగే ఈ మద్యం కూడా ఇంతవరకు కూడా ఫస్ట్ 12 లక్షలు అన్నారు, తర్వాత 12,000 కోట్లు అన్నారు, తర్వాత మళ్ళీ 5,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 2,000 కోట్ల చిల్లర అంటున్నారు. ఈ చిల్లర ఏంటో మరి మాకైతే తెలియదండి. దమ్ముంటే అన్ని ఫైల్స్ గవర్నమెంట్గా వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. అసలు ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఒక సంస్థ క్లీన్ చిట్ అయితే ఇచ్చింది, ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు అని. సిగ్గుపడాలండి. వాళ్ళ టైంలో అమ్మకాలు ఎక్కువ, ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వానికి రాబడి తక్కువ, 70,000 కోట్లు. మా టైంలో
అమ్మకాలు తక్కువ, వచ్చిన ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం 1,06,000 కోట్లు. సూట్ కేసు కంపెనీలు పెట్టి డొల్లతనంగా కోట్లాది రూపాయలు దోచేశారు, ఈ డబ్బంతా కలిసి బంగారమే పెట్టుబడి పెట్టారని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు. పొద్దుటూరులో పెరిగిన బంగారం రేటు కానీ ఇప్పుడు బంగారం రేటు పెరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. ఏదైతే మద్యం అక్రమ డబ్బు ఉందో ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేశారు, టన్నుల కొద్ది బంగారం అంటారు. ఆకాశంలో నక్షత్రాలు రాలిపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేకపోతే గనక ఆకాశం నుంచి ఒక వర్షపు చినుకు రాలటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఆకాశంలో అంటే యూనివర్సల్ పరంగా పైన ఏదన్నా గ్రహాల చుట్టూ ఏదన్నా జరుగుతున్నా కూడా దానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. ఈ బ్రతుకు తప్ప వీళ్ళకి వేరే పరిస్థితే లేదండి. ఒక మినిస్టర్గా ఉండి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కేవలం 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన అప్పు చేసింది అని నిర్ధారించినటువంటి ఫినాన్షియల్ మినిస్టరు ఈ కవరేజీ కార్యక్రమాలు చేస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ప్రజల ముందు. మద్యం కొనుగోలు డబ్బంతా బంగారం పెట్టారు, నిజంగా టన్నుల కొద్ది బంగారం. మరి ఈయనేగా ట్రాన్స్ఫర్ చేసింది, మరి గోల్డ్గా ట్రాన్స్ఫర్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందించింది మరి ఈయనే కదా. మాట్లాడటానికి కొంచెమన్నా ఉండాలండి. మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొచ్చి నిరూపించండి. ఈ వ్యవహారాలు ఎందుకు? ఓకే, చట్టం ముందు న్యాయం ముందు ఎవరైనా ఒకటే, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. నిజంగా మా మీద మీరు వేసినటువంటి నిందలను మీరు నిజంగా నిరూపించగలిగితే మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని మేము ఇలాగా మిమ్మల్ని టార్గెట్ చేయటమే మా బాధ్యత అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తే పైన భగవంతుడు ఊరుకోడు, కింద ప్రజలు ఊరుకోరు. టైం వచ్చినప్పుడు గూబలు పగిలిపోయేలా సమాధానం చెప్తారు. మా నాయకుడు అన్నమాట ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు కొట్టారు, మేము కొట్టించుకున్నాం, 29లో రెట్టింపుగా కొట్టి చూపిస్తాం.